ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చినట్టు శిష్యుడి నిర్వాకం ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జికి పెద్ద సంకటమే తెచ్చిపెట్టింది. గత ఎన్నికల్లో తన అనుంగు శిష్యుడికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకుని గెలిపించుకున్నారట ఆ సీనియర్ నేత. అయితే శిష్యుడి యవ్వారం ఇప్పుడు ఆ పెద్ద మనిషి సీటుకే ఎసరు తెచ్చేలా ఉందా? టీడీపీ ఇన్ఛార్జ్ పోస్ట్ నుంచి ఆ నేతను తప్పించాలని లోకల్ తమ్ముళ్లు అధిష్టానంపై తెగ ఒత్తిడి తెస్తున్నారట. ఇంతకీ ఎవరా గురు శిష్యులు, ఏదా నియోజకవర్గం, అసలేంటా పొలిటికల్ కహాని? శిష్యుడి నిర్వాకం గురువుకు శాపం. నేతల మధ్య రగులుతోన్న రచ్చ. టీడీపీ ఇన్ఛార్జిని మార్చాలంటోన్న తమ్ముళ్లు. అరవగోలతో రూపాకు చెక్ పెడుతున్నారా? తిరుపతి జిల్లా రైల్వే కోడూరు టీడీపీలో కొత్త కుంపటి రాజుకుందని సమాచారం. ప్రస్తుతం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న రూపానందరెడ్డిపై లోకల్ టీడీపీ సీనియర్లు గుర్రుగా ఉన్నారట. అయితే వాళ్లకు రూపానందరెడ్డితో విభేదాలు ఎప్పటినుంచో ఉన్నా అవి సరికొత్తగా మరోసారి తెరపైకొచ్చాయట. రూపానందరెడ్డి శిష్యుడు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వచ్చిన లైంగిక ఆరోపణలను వాళ్లు అస్త్రంగా మలుచుకున్నారని సమాచారం. అలా రూపానందరెడ్డికి చెక్ పెట్టాలని వాళ్లు ప్రయత్నిస్తున్నట్లు లోకల్ టాక్. రైల్వే కోడూరు టీడీపీ ఇన్ఛార్జ్ రూపానందరెడ్డికి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అనుంగు శిష్యుడని చెప్తారు. గత ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన రూపానందరెడ్డి అప్పటి వరకు టీడీపీ సీనియర్లుగా చలామణి అయిన విశ్వనాథ నాయుడు, పంతగాని నరసింహప్రసాద్లను వెనక్కి నెట్టి మరీ ఇన్ఛార్జ్ అయ్యారు. ఆ తర్వాత తన శిష్యుడు అరవ శ్రీధర్కు జనసేన నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి గెలిపించారని చెప్తారు. అయితే ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై లైంగిక ఆరోపణలు రావడంతో నియోజకవర్గంలో రూపానందరెడ్డి గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయిందనే టాక్ నడుస్తోంది. ఈ మ్యాటర్లో పార్టీ ఆదేశాల మేరకు అరవ శ్రీధర్ తన విప్ పదవికి రాజీనామా చేశారు. నెక్స్ట్ వికెట్ రూపానందరెడ్డి అంటూ లోకల్ టీడీపీ లీడర్లు ప్రచారం చేస్తున్నారట. గత ఎన్నికల ముందు వరకు విశ్వనాథ నాయుడు, నరసింహప్రసాద్ ఉప్పు నిప్పులా ఉండేవారట. అయితే నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పదవిని రూపానందరెడ్డి తన్నుకుపోవడంతో ఈ బద్ధశత్రువులిద్దరూ ఒక్కటయ్యారని సమాచారం. వాళ్ళిద్దరూ ఏకమైనా నియోజకవర్గ టీడీపీలో రూపానందరెడ్డి హవా కొనసాగుతూనే ఉందట. అయితే అరవ శ్రీధర్తో ఇష్యూతో రూపానందరెడ్డికి ఇబ్బందులు వచ్చిపడ్డాయని టాక్. శిష్యుడి వ్యవహారాన్ని తీసుకువెళ్లి గురువు మెడకు చుట్టే ప్రయత్నం చేస్తున్నారట విశ్వనాథ్, నరసింహప్రసాద్. అరవగోలతో నియోజకవర్గంలో టీడీపీకి చెడ్డ పేరొచ్చిందని, పార్టీకి మళ్లీ క్లీన్ ఇమేజ్ రావాలంటే రూపానందరెడ్డిని ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించాలనే వాదనను వాళ్ళిద్దరూ ముందుకు తెస్తున్నారట. అదే విషయాన్ని అధిష్టానం చెవిలో కూడా వేశారని సమాచారం. ఎలాగైనా రూపానందరెడ్డికి చెక్ పెట్టడానికి వాళ్లు పావులు కదుపుతున్నారని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోందట. అయితే ఇవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నారట టీడీపీ ఇన్ఛార్జ్ రూపానందరెడ్డి. అరవ శ్రీధర్ ఇష్యూతో రూపానందరెడ్డిపై వేటు పడుతుందా లేదా అనేది చెప్పలేమంటున్నాయి స్థానిక టీడీపీ వర్గాలు. ఒకవేళ రూపానందరెడ్డికి చెక్ పెడితే విశ్వనాథ నాయుడికి గాని, నరసింహప్రసాద్కి గాని రైల్వే కోడూరు టీడీపీ బాధ్యతలు అప్పచెప్పే విషయం కూడా ప్రశ్నార్థకమే అంటున్నారట తెలుగు తమ్ముళ్లు. గతంలో వీళ్ళిద్దరూ వర్గ విభేదాలతో కోడూరులో కుంపటి రగిలించారట. దీంతో రైల్వే కోడూరు టీడీపీ ఇన్ఛార్జిగా రూపానందరెడ్డినే కొనసాగిస్తారా, లేక మరో కొత్త నేతను తీసుకురావడానికి ఆ పార్టీ హైకమాండ్ ప్రయత్నిస్తుందా అనేది వేచి చూడాలంటున్నాయి స్థానిక రాజకీయ వర్గాలు.